శ్రీమతి రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. మన గోదమ్మ ఇవాళ రోజున 12వ పాసుర వైభవాన్ని అనుగ్రహించారు. కనై తిళం కత్తెరుమై కన్నొక్కు ఇరంగి నినైతు ములై వజియే నిన్ను పాల్ సోరా ననై తిల్లం சேராக்கும் நற்செல்வந்தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கு இனியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ஈரென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தேలోరెంబావాయ్. మన గోదమ్మ ఇవాళ పాసురంలో గోపికను ఏమని వర్ణిస్తున్నారు అంటే నర్చల్వంతంగాయ్, సంపద కలిగిన గోపకుడి చెల్లెలా అంటున్నారు. ఇవాల్టి పాసురంలో ఈ గోపికను మన గోదమ్మ గారు ఇవాల్టి రోజున కూడా గోవుల గురించి చెప్తున్నారు మన గోదమ్మ. 11వ పాసురంలో కూడా కత్తుక్కరవై కణంగల్ పలకరందు, అనేక గోవుల సమూహాలను లెక్కబెట్టలేము అని చెప్పారు గోదమ్మ గారు నిన్నటి గోపకుడి గురించి. అదేవిధంగా ఆ గోపకుడు ఎటువంటి వాడు అంటే ఆ గోవులని దూడని దగ్గరుండి కాచి ఆ గోవుల యొక్క పాలను తీసేవాడు, కర్మ అనుష్ఠానాన్ని ఆచరించేవాడు నిన్నటి గోపిక యొక్క అన్నగారు. ఇక ఇవాల్టి గోపిక అన్నగారు ఇంకెంత గొప్పవాడో తెలుసునా? కనైతిళం కత్తెరుమై కన్నొక్కిరంగి అంటే ఇళం కత్తెరుమై లేగ దూడలు ఈనిన గోవులు, కన్నొక్కు ఇరంగి అయితే ఏం చేస్తారు, ఈ గొల్లలందరూ కూడా రాత్రిపూట గోవుల్ని వేరుగా దూడల్ని వేరుగా కడతారు. తెల్లవారుజామున దూడల ముడులు విప్పి తల్లుల దగ్గరకు పంపించి కడుపు నిండా పాలు తాగిన తర్వాత దూడలు అప్పుడు గోవుల యొక్క పొదుగు దగ్గర చేయి పెట్టి పాలను తీస్తూ ఉంటారు. ఇది కదా కర్మ అనుష్ఠానం వాళ్ళది. కానీ ఇవాల్టి గోపిక అన్నగారు ఎటువంటి వారు అంటే గోపికలని గోవులని పట్టించుకోవట్లేదు, దూడల్ని పట్టించుకోవట్లేదు, అలాగే కృష్ణయ్యతో వెళ్ళిపోతున్నాడట. అయితే ఈ గోవులు పొదుగు బాగా చేపుకొచ్చి బాధ కలుగుతూ ఉన్నాయట. అందులో కృష్ణయ్య స్పర్శ చేత గోవులు ఒక 5-6 వేల లీటర్ల పాలనిస్తాయట ఒక గోవు. అంటే పొదుగు ఎంత బలిష్టంగా ఉంటుంది. సరే దూడ వచ్చి చక్కగా పాలు తాగితే ఆ బాధ తగ్గుతుంది గోవుకి. కానీ దూడలు వేరుగా ఉన్నాయి, గోవులు వేరుగా ఉన్నాయి. కానీ గోవు ఎలా భావిస్తోందట, దూడ వచ్చి తన యొక్క నోటిని పెట్టి పాల స్వీకరిస్తున్నట్లుగా భావించి గోవు పాల వర్షాన్ని కురిపిస్తోందట. అలాగే ఇక్కడ వైభవం మన పెద్దలు ఈశ్వర ప్రవృత్తి విరోధి స్వప్రవృత్తి నివృత్తి అని అనుగ్రహించారు. ఈశ్వర ప్రవృత్తి, ఈశ్వరన్ అంటే శ్రీమన్నారాయణుడు. ఆయన యొక్క ప్రవృత్తి ఏమిటి అంటే రక్షకత్వం. చీమ దగ్గర నుంచి బ్రహ్మగారి వరకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా వాళ్లను రక్షించేవాడు పరమాత్మ కనుక స్వప్రవృత్తి నివృత్తి. ఇక మన ప్రవృత్తి ఏమిటి, స్వామి మాకు మేము రక్షించుకోగలము, ఇప్పుడు నీవేం రక్షించక్కర్లేదు అని కొందరంటారు అహంకారంతో. ఇంకొంతమంది ఏమంటారు అంటే కొంచెం నేను రక్షించుకుంటా, సగము నీవు రక్షించు అంటారట. లేదు, పూర్తి భారము స్వామి మీద వేయాలి. దృఢ అధ్యవసాయం కలిగి ఉండాలి పరమాత్మ విషయంలో. ఖచ్చితంగా తప్పకుండా పరమాత్మ రక్షిస్తాడు అన్న విశ్వాసము ఉండాలి. అలా ఎవరికి ఉన్నది అంటే మన గజేంద్ర ఆళ్వాన్కి. అలా త్రికూట పర్వతం దగ్గరకు వెళుతూ ఉన్నాడు చక్కగా ఏనుగులతో, బంధువులతో, భార్యలతో త్రికూట పర్వతం దగ్గరకు మన గజేంద్ర ఆళ్వాన్ వెళ్ళగానే అక్కడ అందమైన కొలను చక్కగా తామర పుష్పాలు కనిపించినాయి. వెంటనే మన వాళ్ళు ఏం చేస్తారు, ఒక పుష్పం కనిపించగానే టక్మను కోసి తల్లో పెట్టుకుంటారు. కానీ గజేంద్రుడు ఏమని భావించాడు అంటే తామర పుష్పం కనిపించగానే పెరుమాళ్ల యొక్క అదరాలు, పెరుమాళ్ల యొక్క నేత్రాలు, పెరుమాళ్ల యొక్క కై శ్రీహస్తాలు, పాదాలు గుర్తొచ్చినాయి. వెంటనే పెరుమాళ్ల పాదాలు గుర్తుకు రాగానే ఈ అందమైన తామర పుష్పం పెరుమాళ్ల పాదాల దగ్గర పెట్టాలి, ఆ సౌందర్యాన్ని సేవించాలి అనుకున్నారు గజేంద్ర ఆళ్వాన్. మెల్లగా ఆ కొలనులోకి కాళ్ళు పెట్టారు, పాదాలను గజేంద్ర ఆళ్వాన్. వెంటనే ముసలి పట్టుకున్నది. 1000 సంవత్సరాలు యుద్ధం జరిగింది ముసలికి ఏనుగుకి. ఏనుగు ఏమనుకుంది, ప్రారంభంలో నీటి పురుగు నన్నేం చేయగలదు అనుకుంది. కానీ రక్షించుకోగలిగిందా? లేదు.
చుట్టుపక్కల ఏనుగులు రక్షిస్తాయి అనుకున్నాడు గజేంద్రుడు, రక్షించలేకపోయినాయి. అదేవిధంగా ఇప్పుడు అద్భుత కారణాయ అఖిల కారణాయ నిష్కారణాయ నారాయణ మణివన్న నాగణయ్యాయ్ అని పెరుమాళను ప్రార్థించింది గజేంద్ర ఆళ్వాన్. వెంటనే ఇప్పటి వరకు ఆనందంగా హాయిగా ఉండే పెరుమాళ్ళు ఎప్పుడైతే నారాయణ అద్భుత కారణ అఖిల కారణ నిష్కారణ అని గజేంద్ర ఆళ్వాన్ పిలిచారో ఇక అక్కడ ఉండలేకపోయారట. తాయార్లకు చెప్పలేదు, గరుడాళ్వార్లు సిద్ధంగా లేరు, విశ్వక్సేనుల వారు వచ్చి పాదరక్షకులు అందించలేదు, ఏమీ లేదు. తాయార్లు అడుగుతున్నారట, ఎక్కడికి నాదా వెళుతున్నారు ఇంత వేగంగా? గా అని అక్కడ ప్రారంభించట. జం అనేసరికి ఏనుగు దగ్గరకు వచ్చేసేట రక్షించడానికి. అంత వేగంగా మనం రక్షించుకోలేం, ఇతరులు రక్షించలేరు, స్వామి నీవే రక్షకుడవు అంటే ఎంత వేగంగా వేంచేశాడో ఒక ఏనుగుని రక్షించడానికి. అలాగే అర్జునుణ్ణి కాకుండా మనందరినీ కూడా దిద్దుబాటు చేయడానికి ఎలా అయితే గీతాచార్యుడు మన కృష్ణ పరమాత్మ భగవద్గీతను ఉపదేశం చేశాడో అలాగే ఈ గోవులు కూడా బిడ్డలు వచ్చి పాలు తాగుతున్నట్లుగా భావించగానే అలా పాల వర్షాన్ని కురిపించినాయట వేగంగా. ఎంత వేగంగా? గజేంద్రాల్వాని రక్షించడానికి పెరుమాళ్ళు ఎంత వేగంగా వేంచేశారో అలాగే ఇప్పుడు ఈ పాల ధార అంత వేగంగా వస్తోందట. అలా పాలు గోవులు గోశాల నుంచి అలా 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 ఇంటి లోపలికి ప్రవేశించినాయి. ఇంటి లోపల నుంచి గుమ్మం దాటి బయటకు వచ్చినాయి. గుమ్మము దిగి మెట్లు దిగి ఆ పాల నది రోడ్డు వరకు అంటే కింద వరకు ప్రవహిస్తూ ఉందట. కనుక పాలు పొంగి పొర్లిపోతున్నా కూడా పట్టించుకోకుండా గొప్ప సంపద కలిగిన చెల్లెల అన్నను కీర్తిస్తున్నారు మన గోదమ్మ, అంత గొప్ప అన్నకు చెల్లెలైన మన గోపికను కీర్తిస్తున్నారు మన గోదమ్మ గారు. కనుక కనైతిలం కత్తెరుమై కన్నుక్కిరంగి నినైత్తు మొలై వజియే నిన్ను పాల్సోరా. కనుక అంతలా పాల వర్షాన్ని కురిపిస్తున్నాయట గోవులన్నీ కూడా. ననైతిల్లం సేరాకుం కనుక ఇల్లు గోశాల ఇంటి ముందు భాగము మొత్తం అంతా కూడా పాల వర్షం పాల ప్రవాహం. మనకు వర్షం పడితే నీటి ప్రవాహం ఎలా కనిపిస్తూ ఉంటుందో అలాగే ఈ గోపిక ఇల్లంతా కూడా పాల ప్రవాహం అట. అయినా ఈ చెల్లెల యొక్క అన్నగారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అంటే మన కృష్ణయ్యతో ఉన్నట్ట. లేవడం ఆలస్యం, కృష్ణయ్య దగ్గరకు వెళ్ళిపోతాట ఇవాల్టి గోపకుడు. ఎందుకని? కృష్ణయ్యకు మాట్లాడేటప్పుడు అదేవిధంగా గోవుల్ని కాయటానికి బృందావనం వెళ్ళేటప్పుడు కృష్ణయ్య ఇల్లు దాటి బయటకు వచ్చాడు అంటే భుజం మీద చెయ్యి వేసే ఉంచుతాడట ఇవాల్టి గోపకుడి మీద. కనుక కണ്ണన్కి కైంకర్యం చేయడం కోసమని ఆ కണ്ണన్ యొక్క భుజ స్పర్శ కోసమని కണ്ണన్ దగ్గరగా ఉంటాడు. అదే కదా అసలైన సంపద. ఏ జీవాత్మకైనా ఏమి కావాలి? పెరుమాళకు దగ్గరగా ఉండాలి. కానీ ఈ గోపకుడికి భాగ్యం ఏమిటి? నేరుగా కృష్ణయ్యే ఈ గోపకుడి మీద చెయ్యి వేసి మరీ మాట్లాడుతూ దగ్గరగా ఉంటాడట. ఎక్కడికి వెళ్ళినా ఈ గోపకుడు కూడా ఉండాలి. అంత భాగ్యమట, అంత గొప్ప సంపదట ఇవాల్టి గోపకుడిది. అదేవిధంగా అసలైన సంపద ఏమిటి? ఈ సంపదలు వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. మన లక్ష్మణ స్వామికి ఏమి సంపద అంటే వాల్మీకి మహర్షి గారు లక్ష్మణో లక్ష్మి సంపన్న ఎప్పుడు అన్నారు సంపద కలిగిన లక్ష్మణుడు అని? అయోధ్యలో ఉన్నప్పుడు కాదు, పట్టు పీతాంబరాలు ఆభరణాలు కిరీటం ధరించినప్పుడు కాదు, అన్నగారితో కూడా వనవాసానికి వచ్చినప్పుడు లక్ష్మణో లక్ష్మి సంపన్న. అసలైన సంపద ఏమిటి లక్ష్మణ స్వామికి? రామచంద్రుడికి సీతమ్మకు కైంకర్యం చేయడమే. అటువంటి లక్ష్మణ స్వామికి ఏదైతే సంపదో ఇప్పుడు ఈ గోపిక యొక్క అన్నగారు కూడా అంత గొప్ప సంపద కలిగిన వారు. నిత్యము కണ്ണన్తోనే వేంచేసి ఉంటారు. అటువంటి గొప్ప సంపద కలిగిన నర్చెల్వన్ ఆళ్వారే తంగాయ్ అంటున్నారు మన గోదమ్మ గారు. పనిత్తలై వీషనిన్ వాసల్ కడై పత్తి. ఇంకా మేము ఎక్కడ ఉన్నామో తెలుసునా తల్లి? పైనంతా ధనుర్మాసము తెల్లవారుజాము కావడము చేత పైనంతా కూడా మంచు వర్షం పడుతూ ఉంది. కిందంతా కూడా పాల ప్రవాహం.
మధ్యలో ఇంతమంది గోష్ఠి, భాగవత గోష్ఠి, నామ సంకీర్తన, గోదమ్మ గారు వేంచేసి ఉండడం, మధ్యలో మాల్ అంటే తిరుమాల్ అడియారుగల్ కూట్టం అంటే దాసులు భాగవతోత్తములు వేంచేసి ఉండే స్థానం. ఇక్కడ పైనుంచి మంచు వర్షం, కింద నుంచి పాల ప్రవాహం కనుక జారిపోతున్నాము తల్లి. జారిపోకుండా ఉండడం కోసమని కడైపత్తి నీ ఇంటి గడపను పట్టుకుని ఉన్నాము. చూడండి, మనకు శ్రీరంగానికి వెళితే రంగనాథుడి ఆపాద మస్తకాన్ని అనుభవించిన ఆ నంబెరుమాళ్ తిరుక్కయ్యలే పిడిத்த దివ్యాయుధంగళం వైత్త అంజలెన్ను కయ్యం ఆ ముసి నవ్వులు సేవిస్తే చాలు, అంతే. మన నంబెరుమాళ్ళు చక్కగా నవ్వుతూ విప్పార్చి ఉంటాడు అధరాలతో, చక్కగా అభయ హస్తంతో. ఇదిగో ఈ తిరువడిగళ్లే రక్షకం అన్నట్లు తామర పుష్పంలో తిరువడిగళ్లను వేంచేపు చేసి అందంగా నవ్వుతూ వేంచేసి ఉంటారు నంబెరుమాళ్. అలాగే ఆదిశేషుడి మీద పడుకుని మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు రంగనాథుడు. అలాంటి రంగనాథుణ్ణి, నంబెరుమాళ్ళని సేవించే భాగవతోత్తములు కాళ్ళు వణుకుతూ ఉంటాయట, మనసు కరిగిపోతూ ఉంటుందట. కనుక పడకుండా ఉండడం కోసమని రంగనాథుడి ఆస్థానంలో 2 ఆమోద స్తంభాలు ఉంటాయి. కనుక మన పెద్దవాళ్ళందరూ కూడా ఆ ఆమోద స్తంభాలని పట్టుకుని రంగనాథుణ్ణి, నంబెరుమాళ్ళని సేవించేవారట కింద పడిపోకుండా. అలాగే ఇక్కడ కూడా నిన్ వాసల్ కడైపత్తి, నీ ఇంటి తలుపు గడపని పట్టుకుని ఉన్నాను తల్లి అంటున్నారు. ఇంత చెప్పినా లోపల గోపిక గారు బయటకు రావట్లా. సరే, రామ వైభవాన్ని చెబుదాము. గోకులము కృష్ణుడి రాజ్యము అయి ఉండగా మన గోదమ్మ గారు మనసుకు ఇంపైన రామ వైభవాన్ని చెబుతున్నారు ఇవాల్టి పాసురంలో. మన కృష్ణ ఎటువంటి వాడు అంటే నిత్యము గోపికలతో ఉండేవాడు, నవనీత చోరుడు, గోపిక వస్త్రాలను అపహరించిన వాడు. కనుక ఈ గోపిక అందుకే బయటికి రావట్లేదా ఏమిటి? ఈ కృష్ణుడి యొక్క పూర్వ అవతారమైన రామ వైభవాన్ని చెబుదాము అని ఇవాల్టి పాసురంలో మన గోదమ్మ రామ వైభవాన్ని చెబుతున్నారు. సినత్తినాల్ తెన్నిలంగై కోమానై సెప్త, సినత్తినాల్ కోపము కలిగిన రామచంద్రుడు. అదేంటండి, నరసింహన్ అంటే హిరణ్యకశిపుడి మీద కోపం ఉంది, హిరణ్యాక్షుడు మీద కోపంతో వరాహ పెరుమాళుగా అవతరించారు. అలాగే శిశుపాలుడు 100 తప్పులు చేసాడు కాబట్టి కించిత్ కోపం వచ్చింది మన కണ്ണన్కి. అసలు రామచంద్రుడికి కోపం వస్తుందా? రానే రాదు రామచంద్రుడికి. కానీ కోపం వచ్చిందట. ఎవరి విషయంలో అంటే కోపస్య వశమే ఇవాన్, యుద్ధ భూమిలో రావణాసురుడు రామచంద్రుడి మీద బాణాలు వేయకుండా హనుమత్ స్వామి వారి మీద బాణాలు వేయడం ప్రారంభించాడట. రామచంద్రుడు కోపమ్మా రా అంటే వస్తుందట, కోపమ్మా పో అంటే పోతుందట. కానీ మనకు అలా కాదు కదా. కానీ రామచంద్రుడికి ఎప్పుడు కోపం రమ్మంటే అప్పుడు వస్తుంది, అప్పుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు కోపస్య వశ, ఇప్పుడు కోపమే రామచంద్రుడా అన్నట్లు ఉన్నట్ట రామయ్య. ఎందుకింత కోపం వచ్చింది? హనుమత్ స్వామి మీద బాణాలు వేయటము చేత. సినత్తినాల్ తెన్ ఇలంగై కోమానై, దక్షిణ దిక్కుకు ఉండే లంక అని అర్థం. ఇంకొకటి అందమైన లంక అని అర్థం. మన హనుమత్ స్వామియే లంకకు వెళ్ళగానే మైనాక, సింహిక, సురస, లంకినీలను దాటి లంకకు వెళ్ళగానే అక్కడ ఉండే సౌందర్యం, సెలయేర్లు, పుష్ప తోటలు, వనాలు, పండ్లు, చెట్లు ఇవన్నీ చూసి లంక ఎంత బాగుంది, పరమ వైరాగ్య సంపద కలిగిన హనుమత్ స్వామి వారే లంకను చూసి ఒక్కసారి అబ్బా ఎంత అందంగా ఉంది లంక అనుకున్నారట హనుమత్ స్వామి. అలాగే రావణ సంహారం అయిన తర్వాత పుష్పక విమానం మీద మన సీతారామచంద్రులు వెళుతూ ఉంటే రామచంద్రుడు అన్నట్ట, సీతే ఒక్కసారి లంకను అనుగ్రహించు అని. రావణుడు పరిపాలించిన లంక నాశనం అయ్యింది, మన విభీషణాళ్వాన్ పరిపాలించబోతున్న లంకను ఒక్కసారి అనుగ్రహించు అనగానే సీతమ్మ అందమైన నేత్రాలతో కుళిర నోకుదల్ ఆ లంక వైపు చూసి లంకను అనుగ్రహించారట. అటువంటి లంకకు రాజు కోన్ ఎవరు? లంకేశ్వరుడు రావణాసురుడు సెప్త. అటువంటి రావణాసుడిని సంహరించిన అంటున్నారు మన గోదమ్మ గారు. ఎలా సంహరించాడు రావణాసుడిని అంటే నేరుగా
వారధి కట్టారు వానరులు. వారధి మీద నడుచుకుంటూ వెళ్ళారు లంకకి. వెళ్ళగానే రావణాసుని సంహరించవచ్చును కదా, లేదు. వారం రోజుల పాటు యుద్ధం జరిగింది. కుంభన్, నికుంభన్, కుంభకర్ణన్, ఇంద్రజిత్ మొదలైన వాళ్ళందరినీ సంహరించారు. అయినాక రావణాసుడు వచ్చాడు. రావణాసుడితో యుద్ధం జరుగుతూ ఉన్నది. జరుగుతూ ఉన్న సమయంలో రావణాసుడి యొక్క రథ సారథి నేలకొదిగాడు. రథము విరుగుతోంది. ఆ రథం మీద ఉండే రావణాసుడి మీద ఉండే గొడుగు నేల కూలింది. రావణాసుడి యొక్క ధనస్సు విరిగింది. బాణం వేసి సంహరించవచ్చును కదా, సంహరించల. గచ్చాను జానామి రావణ, ఇవాళ పోయి రేపు రా అని ప్రాణభిక్ష పెట్టాడు. తిరిగి మారి వస్తాడేమో అని. మారకపోయేసరికి రావణాసుని సంహరించిన రామచంద్రుడు మనత్తుక్కు ఇనియానై, సీతమ్మ కోసం ఎంత పరితపించాడు రామచంద్రుడు. కనిపించిన వాళ్ళందరినీ అడుగుతున్నాడా, గోదావరిని అడుగుతున్నాడా నా సీత జాడ తెలుసునా, పక్షుల్ని అడుగుతున్నాడా నా సీత జాడ తెలుసునా, అశోక వృక్షాన్ని అడుగుతున్నాడా నా సీత జాడ తెలుసునా. ఒక్క సీతమ్మ కోసం పట్ట మహిషికి ఆపద వచ్చింది అంటే పరితపించిపోయాడు. నీరు లేదు అంటే దాహము లేదు, సాపాటు లేదు, నిద్ర లేదు. అంతగా బాధపడిన మనసుకు ఇంపైన రామచంద్రుడి మనతుక్కు ఇనియానై, మనసుకు ఇంపైన రామచంద్రుడి పాడవం నీవాయ్ తిరవాయ్. రామనామ వైభవం చెబుతున్నా నీవు నోరు తెరవట్లేదు, తలుపులు తెరవట్లేదు. ఈ నిత్తానే జుందిరాయ్ ఈదెన్న పేరు రక్కం. ఇదేమి నిద్ర తల్లి, ఓ రామ నామము చెప్పడము చేత ఇంకా సక్తమైపోతున్నావా లోపల. అనైతిల్లత్తారు, అందరూ భాగవత గోష్ఠి అంతా కూడా బయట నీ కోసం వేచి ఉన్నది తల్లి. అరిందు తెలుసుకుని శీఘ్రంగా బయటకు రా తల్లి అని ప్రార్థించగా లోపల గోపిక రామనామాన్ని విని ఎంతో ఆనందంతో మన గోదమ్మ మాటలకు కూడా ఆనందపడి బయటకు వచ్చి గోష్ఠికి దాసోహము చేసి గోష్ఠిలో చేరి రేపటి రోజున ఇంకో గోపికను మేల్కొల్పబోతున్నారు. ఇవాల్టి నామం మనసుకు ఇంపైన వాడా, అంటే మనతుక్కు ఇనియానై అన్న నామాన్ని అనుగ్రహించారు గోదాదేవి. కనైతిళం కత్తెరుమై కన్నుక్కిరంగి నినైతు మొలై వజియే నిన్ను పాల్సోరా ననైతిల్లం సేరాకుం నర్చల్వంతంగాయ్ பனித்தலை வீஜனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கினியானை பாடமும் நீவாய் திறவாய் இனித்தானி ஜுந்திராய் இதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தேலோ ரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.